Hello everyone, welcome back to the Abhyasna. Myself Dr. Karthik, faculty of Taras Academy. Today we are going to discuss about the current affairs topic. సో ఈరోజు మన యొక్క షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి టాపిక్ ఏంటి, దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. సో ఎవ్రీ వీక్ ఆన్ సాటర్డే వీఆర్ డీలింగ్ ద కరెంట్ అఫైర్ ఇష్యూస్. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్. సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ ఇనిషియేటెడ్ బై ద తారాయస్ అకాడమీ. సో తారాయస్ అకాడమీ వాళ్ళు ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని మీకైతే స్పాన్సర్ చేయడం జరిగిందమ్మా. సో ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగు ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో దానికోసం మన యొక్క ఛానల్ ఏదైతే ఉందో మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీరు క్లిక్ చేసినట్టయితే సో యూ విల్ గెట్ ద సబ్స్క్రిప్షన్. సో సబ్స్క్రిప్షన్ వచ్చిన వెంటనే మీకు ఏమవుతుందమ్మా, యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా ప్రోగ్రామ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దిర్ విల్ బి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మీకు ఉంటుంది. సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా గుర్తుపెట్టుకోండి, ద క్వశ్చన్ విల్ బి అప్లోడ్ ఇన్ ద తారాయిస్ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ విల్ బి అప్లోడెడ్ ఇన్ ద సేమ్ ఛానల్. ఓకే, సో అదే ఛానల్లో మనకి ఆన్సర్ డిస్కషన్ కూడా అప్లోడ్ అవుతుంది ఎట్ 5 PM. సో ఈ విధంగా మనకి మండే నుంచి సాటర్డే వరకు 6 days ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఉంటుంది. ఓకే, అండ్ సండే యూ విల్ హ్యావ్ ఆఫ్. సండే మీకు ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉండదు, కంప్లీట్లీ హాలిడే అనమాట. సో త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ దిస్ అభ్యాసన వీఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ అవర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్. మన యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ని మనం ఇంప్రూవ్ చేయడానికి యొక్క ప్రోగ్రామ్ అనేది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా ఇట్ కెన్ ఏబుల్ టు మేక్ యూ ఇన్ ఏ బెటర్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ ద టైమ్ మేనేజ్మెంట్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్కి టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా. సో ఈ యొక్క టైం మేనేజ్మెంట్ని అంటే సకాలంలో మీరు ఆన్సర్స్ని ఎట్లా రాయాలో కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సో దిస్ ప్రోగ్రామ్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ టు బ్రింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్. ఓకే, ఎస్పెషల్లీ బెటర్ స్కోరింగ్ ప్యాటర్న్స్ని మీకు పరిచయం చేస్తుంది. ఓకే, సో ట్రెడిషనల్గా మీ యొక్క స్కోర్ ఇంప్రూవ్ అయినట్టయితే ఖచ్చితంగా మన ప్రోగ్రామ్ 3 to 4 months వరకు రెగ్యులర్గా రాస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీ మార్క్స్ అనేవి గణనీయంగా పెరుగుతాయి. సో యూ విల్ ఏబుల్ టు ఎక్సెల్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈజీలీ. సో ఆల్ ఇంపార్టెంట్ గోల్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు మేక్ యూ క్రాక్ ద ఐఏఎస్ ఎగ్జామ్. ఓకే, ఎస్పెషల్లీ ఈ యొక్క యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయడానికి కోసమే ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఇనిషియేటివ్ ఆఫ్ అభ్యాసన అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఓకే, సో ఈ విధంగా మనకి వీక్లీ 6 days ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, సో ఆల్ ద డేస్ విల్ కమ్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఓకే, ఎస్పెషల్లీ మన మెయిన్స్లో ఉన్నటువంటి పేపర్స్ అన్నీ కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ప్రతిరోజు మేము కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో అభ్యాసన షెడ్యూల్ ఎట్లా ఉంటుందో మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. చూడండమ్మా. సో అభ్యాసన విల్ బీ దేర్ ఫర్ 6 days ఇన్ ఏ వీక్. సో సండే మనకి హాలిడే ఉంటుందని చెప్పాను కదా. అండ్ మండే మనకి ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, సో మండే మార్నింగ్ 9 AM కల్లా ద క్వశ్చన్ విల్ బీ అప్లోడెడ్ ఇన్ ద తారాయిస్ యూట్యూబ్ ఛానల్. సో మండే మనం వీఆర్ కవరింగ్ ద GS1 పేపర్. సో GS1 పేపర్ని మనం మండే కవర్ చేస్తున్నాము. సో GS1 టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే సో విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ ద ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ విల్ బి ద ఫస్ట్ టాపిక్. సో ఇండియన్ హిస్టరీలో మనకి 3 sub topics ఉంటాయమ్మా, దట్ ఈస్ ఏన్షియంట్ హిస్టరీ, సెకండ్ వన్ ఈజ్ మెడివల్ హిస్టరీ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద మోడర్న్ హిస్టరీ. అండ్ కమింగ్ టు ద సెకండ్ టాపిక్, సో సెకండ్ టాపిక్ విల్ బి ద వరల్డ్ హిస్టరీ. సో వరల్డ్ హిస్టరీని మనం ఈ యొక్క GS1లో కవర్ చేస్తాము. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ ద ఆర్ట్ అండ్ కల్చర్. సో ఆర్ట్ అండ్ కల్చర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్, విల్ బీ కవర్డ్ ఇన్ ద GS1. ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫిఫ్త్ టాపిక్ విల్ బీ ద ఇండియన్ సొసైటీ. అండ్ ఫైనల్ టాపిక్ విల్ బీ ద ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. ఓకే, సో ద GS1 will be entirely covered on the Monday. And coming to the second day of అభ్యాసన, సో సెకండ్ డేలో మనం వీఆర్ కవరింగ్ ద GS2. సో సెకండ్ డే విల్ బి ద ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనం GS2 పేపర్ని కవర్ చేస్తామమ్మా. ద టాపిక్స్ విల్ బీ లైక్ ఇండియన్ పాలిటీ,
సో ఇండియన్ పాలిటీని మనం కవర్ చేస్తాం. సెకండ్ టాపిక్ ఈజ్ ద గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ ద సోషల్ జస్టిస్. ఫోర్త్ టాపిక్ ఈజ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ 4 టాపిక్స్ని మనం మంగళవారం కవర్ చేస్తాము రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ డే ఆఫ్ అభ్యాసన, దట్ విల్ బి ద వెన్స్డే. సో వెన్స్డే మనం వీఆర్ కవరింగ్ ద GS3. సో ప్రతి బుధవారం మనం GS3 పేపర్ని అభ్యాసనాల్లో డిస్కస్ చేద్దాము. అండ్ ద టాపిక్స్ విల్ బి, ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్, biodiversity and climate change. Fourth topic is the internal security. Fifth topic is disaster management. And final topic, that is the agriculture. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి బుధవారం విల్ హ్యావ్ ఎ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద GS3 పేపర్ ఆన్ అభ్యాసన. ఓకేనమ్మా. సో నౌ లెట్ us see the day 4 షెడ్యూల్. సో డే 4 విల్ బీ ద థర్స్డే. సో ప్రతి గురువారం వీఆర్ డీలింగ్ ద GS4. సో GS4 పేపర్ని మనం ప్రతి గురువారం డీల్ చేస్తాము. సో ద సిలబస్ విల్ బీ ద ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ మీద మనకి గురువారం ప్రశ్న ఉంటుంది రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అండ్ డే 4 విల్ బి ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో ఎథిక్స్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే తీసుకుంటాము. ఎస్పెషలీ అవర్ తారాయస్ అకాడమీ ఈస్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద ఎథిక్స్, జనరల్ ఎస్ఐ యాజ్ వెల్ యాజ్ ద కరెంట్ అఫైర్స్. సో వీటి మూడింటి మీద మనం ప్రత్యేకమైన సెషన్స్ అయితే అభ్యాసన ప్రోగ్రాంలో చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద సెషన్ ఆన్ ఫ్రైడే, థర్స్డే యాజ్ వెల్ యాజ్ ద సాటర్డే. ఓకే, ఖచ్చితంగా ఈ 3 రోజులు మీరు సెషన్స్ మిస్ కావద్దు. ఓకే, ఇట్ విల్ ఏబుల్ టు హెల్ప్ యూ ఇన్ ఏ ఇమ్మెన్స్ వే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడినటువంటి టాపిక్స్ ఈ 3 కాబట్టి వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక డే 4 సెషన్ అయితే మీరు మిస్ కావద్దు. ఓకేనా. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ఎథిక్స్. ఖచ్చితంగా మీరు 125 మార్క్స్ టార్గెట్ని మీరు రీచ్ అవ్వాలనుకుంటే సో అట్లీస్ట్ 3 to 4 months వరకు రెగ్యులర్గా ఆన్సర్స్ అయితే రాయండి. ఓకే, ఖచ్చితంగా ఒక మంచి బుక్ పిక్ చేసుకొని దాన్ని స్టడీ చేసి ఆన్సర్స్ రాసినట్టయితే ఓకే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయమ్మా. దట్ ఈస్ ఫర్ షూర్. సో ప్లీజ్ ఫాలో అస్ రెగ్యులర్లీ. సో రెగ్యులర్గా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని ఫాలో అయినట్టయితే ఓకే 3 to 4 monthsలో మీరు ఎథిక్స్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఖచ్చితంగా ఎథిక్స్ ఒక ఈజీ సబ్జెక్ట్గా మీకు మారుతుంది. సో డోంట్ మిస్ ఇట్, గ్రాబ్ ద ఆపర్చునిటీ రైట్ నౌ. అండ్ కమింగ్ టు ద డే 5 ఆఫ్ అభ్యాసన. సో డే 5 విల్ బీ ద ఫ్రైడే. సో ప్రతి శుక్రవారం మనం వీఆర్ కవరింగ్ ద జనరల్ ఎస్ఐ. సో ఎస్పెషల్లీ కాంటెంపరీ ఇష్యూస్ మీద, ఎథికల్ పర్స్పెక్టివ్ మీద లేదా ఫిలసాఫికల్ ఎస్ఐస్ అన్నింటినీ కూడా మనం ఫ్రైడే కవర్ చేస్తాము. సో అకార్డింగ్ టు ద సిలబస్ ఆఫ్ యూపీఎస్సీ. సో మోస్ట్లీ యూపీఎస్సీ ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా ఎస్ఐస్ అడుగుతుంది. సో దానికి తగ్గట్టుగా మనం ఎస్ఐని ప్రిపేర్ అవుతాము. సో ఖచ్చితంగా మన యొక్క పేపర్లో విల్ హ్యావ్ 2 essays కాబట్టి సో వీ హ్యావ్ టు రైట్ విత్ ఇన్ 3 hours ఆఫ్ టైం. ఖచ్చితంగా ఈచ్ ఎస్ఐకి మనం 90 minutes టైం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా 1200 wordsలో కూడా మనం ఆన్సర్ని రాయాలి. ఖచ్చితంగా దీనికోసం మనం ప్రాక్టీస్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ద ప్రాక్టీస్ మేక్స్ యూ బెటర్ ఇన్ ద ఎస్ఐ రైటింగ్. ఓకే, ఎన్ని ఎస్ఐస్ మీరు ఎక్కువ రాసినట్టయితే అంత ప్రావీణ్యం అయితే సంపాదించగలుగుతారు. ఓకే, దానికోసం మీరు అట్లీస్ట్ 4 to 5 months వరకు రెగ్యులర్గా మీరు ఈ యొక్క ఎస్ఐని రాయండి. సో ప్రతి శుక్రవారం మనం ఒక ఎస్ఐని అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు అటెంప్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి అమ్మా. ఓకే, సో మార్నింగ్ 9 AM కల్లా మీకు ఎస్ఐ ఇస్తాము. దాన్ని 90 minutes ఆఫ్ టైంలో మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు ఇనీషియల్గా ఇట్ విల్ బి డిఫికల్ట్, మొత్తం ఎస్ఐస్ మీరు రాయలేరు. ఓకే, సో 12 page ఆన్సర్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ. అట్లీస్ట్ 5 to 6 pages అన్న రాయడానికి ప్రయత్నం చేయండి. బట్ లేటర్ ఆన్ ఇంక్రీజ్ యువర్ పేజెస్ యాజ్ వెల్ యాజ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ని మీరు ఇంప్రూవ్ చేయండి. ఓకే, సో నిన్నటి సెషన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ప్లీజ్ గో త్రూ దట్ సో దట్ యూ విల్ ఏబుల్ టు నో హౌ టు మేక్ ద ప్రాపర్ ఎస్ఐ. ఏ విధంగా ఎస్ఐని మనం రాయాలి అనేటువంటి అంశాలన్నీ కూడా నిన్నటి క్లాస్లో నేను చెప్పడం జరిగింది. సో ప్లీజ్ గో టు దట్ లాస్ట్ క్లాస్. ఓకే, సో అదేవిధంగా దీంట్లో కూడా మన టార్గెట్ ఎట్లా ఉండాలన్న మాస్టర్, ఆ టార్గెట్ షుడ్ బి అరౌండ్ 125 marks. ఖచ్చితంగా ఎస్ఐ పేపర్లోను ఎథిక్స్ పేపర్లోనూ మీరు 125 అంటే దాదాపుగా 250 marks మీరు గెయిన్ చేసినట్టయితే యూ విల్ ఏబుల్ టు హోల్డ్ ఇట్. ఒక మంచి ర్యాంక్ అనేది మీకు సాధించగలుగుతారు. అదేవిధంగా ఆప్షనల్స్లో కూడా మీరు 300+ స్కోర్ని మీరు ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ ఈచ్ జిఎస్ నుంచి మీరు
అట్లీస్ట్ 100%, అంటే 100 మార్క్స్ని గోల్గా పెట్టుకోండి. సో 300, 250. సో ఇక్కడికి ఎంత వచ్చిందమ్మా? ఇట్ విల్ బి అరౌండ్ 850. సో ఇంటర్వ్యూ షుడ్ బి అరౌండ్ 150. సో ఖచ్చితంగా మీరు 1000 మార్కులు దాటితే టాప్ 100లో మీరు ఉంటారు. ఓకే, సో దిస్ షుడ్ బి యువర్ గోల్. అర్థమవుతుందమ్మా? రైట్. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ఆన్ ద డే 6, సో 6వ రోజు మనం ఏం కవర్ చేస్తున్నామా? సో వీఆర్ కవరింగ్ ద కరెంట్ అఫైర్స్ ఆన్ ఎవ్రీ సాటర్డే. ప్రతి శనివారం మనం కరెంట్ అఫైర్స్ టాపిక్ని మనం డీల్ చేస్తున్నాము. సో కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఎంతో తెలుసు. సో ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ కీ రోల్ ఇన్ ద యూపీఎస్సీ. ఖచ్చితంగా యూపీఎస్సీలో మనం సక్సీడ్ కావాలంటే కరెంట్ అఫైర్స్ మనం తరచుగా ప్రతిరోజు కూడా హిందూ పేపర్ చదవాల్సి ఉంటుంది. రెగ్యులర్గా దాని యొక్క నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు రైట్. GS1లో సొసైటీని మనం ఫేస్ చేయాలన్నా, ఓకే, GS2లో మొత్తం పేపర్ని మనం ఫేస్ చేయాలన్నా, GS3లో సైన్స్ అండ్ టెక్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ని, ఇండియన్ ఎకానమీని మనం ఫేస్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మనం చదివి తీరాల్సింది. ఓకే, సో ఆల్వేస్ ద క్వశ్చన్స్ విల్ బి లింక్డ్ విత్ ద కరెంట్ అఫైర్స్ కాబట్టి సో ఆల్ ద డైనమిక్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ GS2, GS3 నుంచి ఎక్కువగా డైనమిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి. వాటిని మనం డీల్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ ఉన్న ఖచ్చితంగా నేర్చుకొని తీరాల్సిందే. ఓకే, సో అందుకనే మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు వీఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ టు ద కరెంట్ అఫైర్స్ ఫర్ యువర్ ఇమ్మెన్స్ బెనిఫిట్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, మీకు బెనిఫిట్ చేయడం కోసమే ప్రత్యేకంగా ఈ యొక్క స్పెషల్ సెషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ని మనం సాటర్డే ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ మిస్ కాకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ప్రోగ్రామ్ని అట్లీస్ట్ 3 to 4 months వరకు రాయండి. ఓకే, మ్యాక్సిమం బెనిఫిట్ కావాలనుకుంటే అట్లీస్ట్ 6 months వరకు రెగ్యులర్గా మీరు ప్రోగ్రామ్ రాసినట్టయితే మంచి రిజల్ట్స్ అనేవి మీకు కనిపిస్తాయమ్మా. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్ అండ్ ఇట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ ఆల్సో. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా రెగ్యులర్గా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. దాన్ని వెంటనే రాయడానికి ప్రయత్నం చేయండి. ఈవినింగ్ 5 PM కల్లా మన ఆన్సర్ డిస్కషన్ కూడా ఉంటుంది. దాన్ని కూడా చూడండి. ఇన్ డీటెయిల్గా మీకు ఆన్సర్ ఎట్లా రాయాలనేటువంటి ఒక ఓవరాల్ వ్యూ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాస్లో. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద క్వశ్చన్. ఈరోజు క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. సో ఒకసారి క్వశ్చన్ అయితే చూడమ్మా. ఇక్కడ ఏమడుగుతున్నారు? సో డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇన్ వెస్ట్ ఏషియా ఆన్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ సజెస్ట్ వేస్ టు అడ్రస్ దీస్ ఛాలెంజెస్. ఓకే, క్వశ్చన్ మనకి డైరెక్ట్గా అడిగారు. దేర్ ఆర్ నో ట్విస్ట్ ఇన్ దిస్ క్వశ్చన్. ఓకే, ఏమడుగుతున్నారు? దే ఆర్ ఆస్కింగ్ టు డిస్కస్ అనేటువంటి రూట్ వర్డ్ ఇవ్వడం జరిగింది. సో డిస్కస్ అనేటువంటి వర్డ్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు సో వీ హ్యావ్ టు డిబేట్ ద ఇష్యూ. సో ఇష్యూని మనం డిబేట్ చేస్తూ సో వీ హ్యావ్ టు ఫైండ్ ద రీజన్స్ యాజ్ వెల్ యాజ్ ఎవిడెన్సెస్. ఓకే, ఖచ్చితంగా ఎవిడెన్సెస్ని రీజన్స్ని మనం బ్యాక్ చేస్తూ ఓకే, సో ఆర్గ్యుమెంట్ని మనం ముందుకు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. దాన్నే మనం డిస్కస్ అనేటువంటి వర్డ్తో మనం చెప్తా ఉంటాం అనమాట. ఓకే, సో ఆల్ ద వర్డ్స్ ఎస్పెషలీ లీడింగ్ టు బ్రింగ్ అవుట్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఈ యొక్క మొత్తం కంప్లీట్ పిక్చర్ని తీసుకురావడం మనం అంటాం డిస్కస్ కింద మనం చెప్తాము. ఓకే, సో ఇక్కడ ఏమడుతున్నారు? డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇన్ ద వెస్ట్ ఏషియా. సో అవర్ ఇండియా ఈజ్ కన్సిడరింగ్ ద వెస్ట్ ఏషియా. సో మనం వెస్ట్ ఏషియా అని తరచుగా పిలుస్తూ ఉంటాం. ఓకే, సో వేర్ యాజ్ యూఎస్ఏ వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ కాల్ యాజ్ మిడిల్ ఈస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. సో బోత్ ఆర్ విల్ బీ సేమ్. ఓకే, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వెస్ట్ ఏషియా విల్ బీ యూజ్డ్ బై ద ఇండియా, వేర్ యాజ్ ద మిడిల్ ఈస్ట్ విల్ బీ యూజ్డ్ బై ద యూఎస్ఏ అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్. ఓకేనా? సో వెస్ట్ ఏషియా అన్న మిడిల్ ఈస్ట్ అన్న కూడా ఒకటే, గుర్తుపెట్టుకోండి, రెండు వేరు కాదు. ఓకేనా? సో డిస్కస్ ద ఇంపాక్ట్ ఆన్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇన్ వెస్ట్ ఏషియా ఆన్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ, సజెస్ట్ వేస్ టు అడ్రస్ దీస్ ఛాలెంజెస్. ఓకే, ఇక్కడ ఏమడుతున్నారు? దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ వెస్ట్ ఏషియా. సో వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి వల్ల ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అనేటువంటి అంశం మీద మనం డిస్కస్ చేయాలి. అండ్ దాని తర్వాత బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మనం ఏం రాయాలమ్మా? సో వీ హ్యావ్ టు అడ్రస్ ద ఛాలెంజెస్. ఖచ్చితంగా ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ యూ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ సో ప్లీజ్ మెన్షన్ దట్ ఇన్ ద కన్క్లూజన్. సో కన్క్లూజన్లో బ్రీఫ్గా సొల్యూషన్స్ ఏమైనా ఉంటే వాటిని మనం అడ్రస్ చేయండి. ఓకేనమ్మా? సో క్వశ్చన్ మనకి 15 మార్కర్గా అడిగారు. సో 15 మార్క్స్ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా సరే గుర్తుపెట్టుకోండి, ద ప్రోటోకాల్ ఈస్ యూ నీడ్ టు రైట్ దిస్ 15 మార్కర్ ఇన్ అట్లీస్ట్ 3 page ఆన్సర్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా 250 వర్డ్ లిమిట్ని మనం అడైర్ చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటమ్మా? వీ నీడ్ టు రైట్ ఇన్ ద టైం. ఖచ్చితంగా 11 to 12 minutes దట్ ఈస్ ద
టైమ్ గివెన్ బై ద యూపీఎస్సీ ఫర్ 15 మార్క్ క్వశ్చన్. సో ఈ యొక్క టైంని మనం ఖచ్చితంగా ఫాలో చేయాలి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద ప్రోటోకాల్ ఫర్ 15 మార్క్స్ క్వశ్చన్. అండ్ కమింగ్ టు ద 10 మార్క్స్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే ఓకే, సో యూపీఎస్సీ విల్ ఎక్స్పెక్ట్ యూ, ఖచ్చితంగా యూపీఎస్సీ మిమ్మల్ని 2 పేజ్ ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదేవిధంగా వర్డ్ లిమిట్ మనం తీసుకున్నట్టయితే 150 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది, నాట్ మోర్ దాన్ దట్. అదేవిధంగా టైం లిమిట్ మనం తీసుకున్నట్టయితే 7 to 8 మినిట్స్లో మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో దిస్ వాజ్ ద టైమ్ గివెన్ బై ద యూపీఎస్సీ ఆన్ 15 మార్కర్ అండ్ 10 మార్కర్ క్వశ్చన్స్. ఓకే, సో ఎవరైతే మన ప్రోగ్రామ్ని ఇనీషియల్గా రాస్తున్నారో, ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నారో, లేదా కొత్తగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాస్తున్నారో, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దే కెన్ ఏబుల్ టు రైట్ దిస్ 15 మార్కర్ ఇన్ 15 మినిట్స్. ఓకే, సో 15 మార్కుల క్వశ్చన్ని 15 నిమిషాల్లో స్టాప్ వాచ్ పెట్టుకొని మాత్రమే రాయండమ్మా. ఖచ్చితంగా ద టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వితౌట్ టైం, వితౌట్ స్టాప్ వాచ్ మీరు ఎట్లాంటి క్వశ్చన్ అటెంప్ట్ చేసినా కూడా దట్ విల్ బి యూజ్లెస్. అర్థమవుతుందా? సో ప్లీజ్ యూజ్ ద స్టాప్ వాచ్ అండ్ రైట్ ఇన్ ద టైం. అదేవిధంగా 10 మార్కర్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే దీన్ని మీరు 10 మినిట్స్లో రాయడానికి ప్రయత్నం చేయండి. కొత్త అభ్యర్థులు మాత్రమే, నాట్ ఫర్ ద అడ్వాన్స్డ్ ప్లేయర్స్. ఓకే, ఎవరైతే అడ్వాన్స్డ్గా ఉన్నారో, సో రెగ్యులర్గా ఎగ్జామ్స్ని 3 to 4 months నుంచి రాస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా యూపీఎస్సీ టైంనే ఫాలో అవ్వండి. బట్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో, కొత్తగా లర్న్ చేసుకుందాం అనేటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళు మాత్రం ఈ యొక్క 15 మార్కర్ని 15 మినిట్స్లోను, 10 మార్కర్ క్వశ్చన్ 10 మినిట్స్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఒకసారి అప్రోచ్ మనం చూద్దామా. సో సీ ద అప్రోచ్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏ విధంగా రాయాలి. సో వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ హౌ ద ఇండియా ఈజ్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ ద వెస్ట్ ఏషియా ఫర్ ఇట్స్ ఆయిల్ ఇంపోర్ట్స్. ఓకే, ఎస్పెషలీ ఎనర్జీ సెక్యూరిటీ కోసం ఇండియా ఈజ్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ ద వెస్ట్ ఏషియా, ఎస్పెషలీ మన యొక్క ఇరాన్తో కానివ్వండి, లేదా అరబిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇండియా కొలాబరేట్ అయ్యి దే వేర్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ ద ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ ఆన్ దిస్ వెస్ట్ ఏషియా. ఓకే, సో యొక్క ఇంపార్టెన్స్ని, ఆయిల్ ఇంపోర్ట్స్ని మనం మెన్షన్ చేస్తూ బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో, అంటే 30 to 40 వర్డ్ లిమిట్లోనే మనం ఇక్కడ ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద బాడీ, సో డైరెక్ట్గా అడిగారు కాబట్టి మనం ఎటువంటి ట్విస్ట్ లేవు కాబట్టి ఎట్లా రాయాలమ్మా. సో ఏ విధంగా వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి అన్స్టేబుల్ సిచ్యువేషన్స్ వల్ల, అన్స్టేబుల్ పొలిటికల్ డెవలప్మెంట్స్ వల్ల ఇండియాకి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, ఎస్పెషల్లీ ఎనర్జీ సెక్యూరిటీ ఏ విధంగా హ్యాంపర్ అవుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ రీజన్స్తో మెన్షన్ చేయాలి. ఓకే, సో వీ హ్యావ్ టు హైలైట్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ దట్ ఇండియా ఈస్ ఫేసింగ్ రిగార్డింగ్ ద వెస్ట్ ఏషియా. ఓకే, దాన్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు సజెస్ట్ ద రెమెడీస్. ఓకే, సో ఎస్పెషల్లీ యొక్క ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్స్ని, ఆయిల్ డిపెండెన్సీని ఏ విధంగా మనం రెడ్యూస్ చేసుకోవాలి, ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ, సో వీ హ్యావ్ టు సజెస్ట్ సమ్ ఆఫ్ ద మెజర్స్ టు ఇండియా టు రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ ద వెస్ట్ ఏషియా. ఓకే, ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం మాట్లాడాలి. వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ ఏ బ్రీఫ్ మేనర్. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్, ఖచ్చితంగా సో ప్రస్తుతం ఉన్నటువంటి డిపెండెన్సీ అనేది, సో ఇట్ ఈస్ వెరీ వెరీ వర్స్ట్ సిచ్యువేషన్ ఫర్ ఇండియా. ఖచ్చితంగా ఇండియాకి రానున్న రోజుల్లో ఇది ఒక తీవ్ర నష్టం కింద పరిణమించబోతుంది. సో వీ హ్యావ్ టు సీ అదర్ అవెన్యూస్. ఖచ్చితంగా కొత్త అవెన్యూస్ని, కొత్త ఆపర్చునిటీస్ని మనం గెయిన్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు కొలాబరేట్ విత్ ద వెనిజులా, బికాస్ వెనిజులా హ్యాస్ సో మచ్ ఆఫ్ ఆయిల్. సో వెనిజులాతో కూడా మన టైస్ ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే వీ కెన్ ఏబుల్ టు షిఫ్ట్ ద ఎనర్జీ సెక్యూరిటీ ఫ్రమ్ ద వెస్ట్ ఏషియా ఆల్సో. అదేవిధంగా మన ఇండియాలో కూడా వీ హ్యావ్ టు బ్రింగ్ ద డొమెస్టిక్ పాలసీస్. ఖచ్చితంగా డొమెస్టిక్ మార్కెట్స్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అదేవిధంగా క్లీనర్ ఎనర్జీ టెక్నాలజీస్ వైపు కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ వీ కెన్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద డొమెస్టిక్ మార్కెట్ రిగార్డింగ్ ఎనర్జీ సెక్యూరిటీ. సో వీటితో పాటు మన యొక్క డిప్లొమసీ కూడా, సో వీ హ్యావ్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ రష్యన్ ఆయిల్ కానివ్వండి, లేదా వెనిజులన్ ఆయిల్ కానివ్వండి, మనం డిప్లొమసీ ద్వారా తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సో ఆల్ దిస్ సజెషన్స్ షుడ్ బి మెన్షన్డ్ ఇన్ ద కన్క్లూషన్. ఓకే, ఈ విధంగా అన్ని సజెషన్స్ని కూడా మనం కన్క్లూషన్లో మెన్షన్ చేసి 30 to 40 లైన్స్లో క్రిస్ప్ అండ్ క్లియర్గా మనం కన్క్లూజన్ ఇస్తే సరిపోతుందమ్మా. ఓకే, అర్థమైందా? సో ఆల్వేస్ బీ క్లియర్. ఓకే, ఇంట్రడక్షన్లో ఎప్పుడు మీరు కూడా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గానే రాయండి. డోంట్ గో ఫర్ ట్విస్ట్ అండ్ టర్న్స్. ఓకే, జాగ్రన్స్ యూజ్ చేయడం కానివ్వండి. ఓకే, యూ కెన్ యూజ్ ఇట్, బట్ వెన్ యూ ఆర్ స్టార్ట్ రైటింగ్ ఇనీషియలీ కీప్ ఇట్ సింపుల్. ఆల్వేస్ బీ సింపుల్, రైట్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. అర్థమవుతుందమ్మా? అంతకంటే కూడా మీరు ఎక్కువగా థింక్ చేయొద్దు. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి సో మన ఛానల్ని ఫాలో చేయండి. అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందమ్మా. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా వెంటనే జాయిన్ అవ్వండి. సో వెంటనే మీకు పీడిఎఫ్స్ అన్నీ కూడా యాక్సెసిబుల్ అవుతాయి. దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే,
సో రెగ్యులర్గా మీ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా ఈ యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు ఫాలో చేయాల్సిందే. సో దట్ ఎవ్రీ మార్నింగ్ 9 AM కల్లా మీకు క్వశ్చన్ అప్డేట్ వస్తుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్స్ అనేవి కూడా మీకు రావడం జరుగుతాయి. సో దీంతోపాటు లాట్ ఆఫ్ యూపీఎస్సీ కంటెంట్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద తారాయస్ యూట్యూబ్ ఛానల్ దట్ విల్ బీ ఇమ్మెన్స్లీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ స్టడీస్. ఓకే, ప్రతి ఒక్క కంటెంట్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకే, సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్. So as I mentioned, the West Asia is very, very crucial and strategical thing for India. So it is the critical region for the India's energy security. Okay, so దాదాపుగా 70% of crude oil imports are coming from the West Asia alone. Okay, so మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుంచే లేదా వెస్ట్ ఏషియా ప్రాంతం నుంచే మనకి 70% ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఆర్ డిస్రప్షన్స్ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ. సో ఎటువంటి డిస్ట్రప్షన్ కానివ్వండి, ఎటువంటి డిస్ట్రప్షన్స్ కానివ్వండి, ఓకే, ఎస్పెషలీ ద అరబ్ కంట్రీస్ అయినటువంటి ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియాలో మనకి ఎటువంటి చిన్న డిస్ట్రప్షన్ వచ్చినా కూడా, ఓకే, సో దీస్ ఆర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ కదమ్మా, మీకు అందరికీ తెలుసు. సో ఎనీ కైండ్ ఆఫ్ డిస్రప్షన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వార్ లైక్ సిచ్యువేషన్స్ విల్ క్రియేట్ సో మచ్ ఆఫ్ క్రైసిస్ టు ద గ్లోబల్ ఆయిల్ మార్కెట్ అండ్ ఆల్సో ఇట్ విల్ మేక్ సో మచ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ. సో ఈ విధంగా డైరెక్ట్గా స్ట్రైట్గా వీ కెన్ ఏబుల్ టు రైట్ ద ఇంట్రడక్షన్. చూడండి ఎంత సింపుల్గా, ఎంత బ్రీఫ్గా, అద్భుతంగా ఇంట్రడక్షన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ రైట్ లైక్ దిస్. ఓకే, కీప్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ క్రిటికల్. సో ఆల్వేస్ రైట్ ఇంట్రడక్షన్స్ ఇన్ ఏ సింపుల్ మేనర్. ఖచ్చితంగా 3 to 4 లైన్స్లో మనం రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క 30 to 40 వర్డ్స్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని రాయండి అమ్మా. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ యాజ్ సచ్, బట్ ఇట్లా రాస్తే దట్ విల్ బి ద బెటర్ ఫర్ యూ. ఓకే, సో ఇట్లాగే 30 to 40 వర్డ్స్లో రాయాలని ఏం లేదు, బట్ కీప్ ఇట్ షార్ట్. ఖచ్చితంగా 3 to 4 లైన్స్ కూడా మీరు మెయింటైన్ చేయండి. ఓకే, దట్ విల్ బి గుడ్ ఫర్ యువర్ ఆన్సర్. సో నౌ లెట్ us ప్రొసీడ్ టు ద డిస్కషన్ ఆఫ్ ద బాడీ. సో బాడీని మనం ఎట్లా డిస్కస్ చేద్దాం మనం చూద్దాం. సో ఫస్ట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇంపాక్ట్. ఓకే, సో ఏ విధంగా ఇండియాకి ఈ యొక్క ఎనర్జీ సెక్యూరిటీకి ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ నెగోషియేషన్స్ ఆర్ పొలిటికల్ డిస్రప్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ విల్ కాజ్ సో మచ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా అనేటువంటి అంశాన్ని మనం చూసాం. ఫస్ట్ మనం చూద్దాం. సో ద వాలటైలిటీ ఇన్ ద మిడిల్ ఈస్ట్. ఓకే, సో ఎనీ కైండ్ ఆఫ్ క్రైసిస్ ఆర్ వాలటైల్ సిచ్యువేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద వెస్ట్ ఏషియా, దానివల్ల ఏమవుతుందమ్మా, ఇట్ విల్ లీడ్ టు డిస్టర్బ్ ద ఎంటైర్ ఆయిల్ సప్లై చైన్స్. ఓకే, మొత్తం ఆయిల్ సప్లై చైన్స్ని ఇది డిస్టర్బ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇట్ లీడ్స్ టు ద ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్. సో ఒక్కసారే ప్రపంచంలో ఉన్నటువంటి ఆయిల్ ప్రైస్ అంతా కూడా విపరీతంగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల ఎక్కువగా ఏ దేశాలకు నష్టం కలుగుతుందమ్మా, సో ద కంట్రీస్ హూ ఆర్ ఎస్పెషలీ ఇంపోర్టింగ్ ద ఆయిల్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా, దే విల్ బీ స్ట్రైక్ అండ్ ఫస్ట్. ఖచ్చితంగా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి దేశాలైనటువంటి ఇండియా కానివ్వండి, ఓకే, లేదా చైనా కానివ్వండి, దట్ విల్ బీ సో మచ్ ఇట్ విల్ ఇంపాక్ట్. చాలా ఎక్కువ మొత్తంలో ఇంపాక్ట్ అనేది ఇండియాకి, చైనాకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ ఇన్ ఏ డైరెక్ట్ మేనర్. ఓకే, సో ఖచ్చితంగా ఎనీ కైండ్ ఆఫ్ వాలటైలిటీ ఇన్ ద మిడిల్ ఈస్ట్ విల్ కాజ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా. సెకండ్ వన్ ఈస్ ద డిపెండెన్సీ ఆన్ ద ఇంపోర్ట్స్. ఓకే, సో ఏ విధంగా ఇండియా ఈస్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ ద క్రూడ్ ఆయిల్. దాదాపుగా 70% ఆఫ్ ఇండియాస్ ఇంపోర్ట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద వెస్ట్ ఏషియా. సో మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పడం జరిగింది. అండ్ ఇండియా ఈజ్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ ద ఇంపోర్టెడ్ ఆయిల్ ఫ్రమ్ ద మిడిల్ ఈస్ట్. సో దీనివల్ల ఏమవుతుంది, ఎనీ కైండ్ ఆఫ్ రైజ్ ఆఫ్ ప్రైస్ విల్ మేక్ ద ఇండియాస్ సిచ్యువేషన్ వల్నరబుల్. ఓకే, ఖచ్చితంగా మనకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది విపరీతమైనటువంటి ఒడిదుడుకులకి గురవుతుంది. ఓకే, సో విల్ ఎండ్ అప్ ఇన్ ఏ డెఫిసిట్ బికాస్ వీఆర్ పేయింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ మనీ. మన దగ్గర నుంచి ఫారెన్ ఎక్స్చేంజ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా ప్రైస్ వాలటైలిటీ వల్ల మన కంట్రీ యొక్క ఎకానమీకి, ఎనర్జీ సెక్యూరిటీకి కూడా చాలా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ అనేది కలుగుతుంది. సో బికాస్ అవర్ కంట్రీస్ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ, సో వీఆర్ నాట్ ఎట్ ఇన్వెస్టింగ్ మనీ ఆన్ ద ఎనర్జీ సెక్యూరిటీ. ఒక క్లీనర్ టెక్నాలజీస్ కానివ్వండి, లేదా వేరే ఆల్టర్నేటివ్ సోర్సెస్ వైపు కూడా మనం ఇప్పుడు దాకా కూడా ఇన్వెస్ట్మెంట్ అది చేయలేదు. సో దిస్ ఈస్ గోయింగ్ టు హిట్ ఇన్ ఇండియా ఇన్ ద లాంగ్ రన్. ఖచ్చితంగా డిపెండెన్సీ ఆన్ ఇంపోర్ట్స్ మనం మీద విపరీతంగా ఆధారపడడం. So that is the major impact of this kind of situation. And coming to the third impact, that is competition for resources. So especially there is a growing competition of energy resource in the West Asia. So West Asia లో మనకి తరచుగా ఇక కాంపిటీషన్ అని చూస్తున్నాం, ఎస్పెషలీ బిట్వీన్ ద అరబ్ కంట్రీస్. అదేవిధంగా ఎవరైతే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కంట్రీస్ ఉన్నాయో, సో వాళ్ళ మధ్య కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల ఇన్ఫ్లేషనరీ సిచ్యువేషన్ రావడం జరుగుతుంది. సో టూ మచ్ ఆఫ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గూడ్స్ అనేటువంటి ఫినామినన్ ఇక్కడ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది తీసుకొస్తుంది. ఓకే, దీనివల్ల ఏమవుతుందమ్మా, ఇట్ విల్ ఏబుల్ టు ఇంటెన్సిఫై ద కాంపిటీషన్ ఫర్ సప్లైస్
అండ్ ఇట్ విల్ ఏబుల్ టు ఛాలెంజ్ ద ఇండియా సెక్యూరిటీ. సో ఇందరూ కూడా తక్కువ ఆయిల్ వైపు అంటే ఏంటి, సో ఆయిల్ అనేది మనకి లిమిటెడ్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆయిల్ కోసం వర్క్ చేస్తారనుకోండి, ఏమవుతుందమ్మా, కాంపిటీషన్ పెరిగిపోతుంది, బిడ్డింగ్ పెరిగిపోతుంది. వీటి వల్ల ఏమవుతుంది, డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో కాంపిటీషన్ ఫర్ రిసోర్స్ ఈజ్ వెరీ వెరీ హై బికాస్ ద సప్లైస్ ఆర్ ఎస్పెషలీ వెరీ లిమిటెడ్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ ఇంపాక్ట్, దట్ ఈస్ ద జియో పొలిటికల్ టెన్షన్స్. సో ఎస్పెషలీ యొక్క జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో దిస్ జియో పొలిటికల్ టెన్షన్స్ బిట్వీన్ ద వెస్ట్ ఏషియన్ కంట్రీస్, ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఇండియా లైక్ ఎనీథింగ్. ఓకే, ఎస్పెషలీ వీఆర్ ద మేజర్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ కదమ్మా. సో అందరికీ తెలుసు, ఇండియా అండ్ చైనా వేర్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్స్ ఆఫ్ ఆయిల్. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ అన్సర్టైనిటీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్, ఇట్ విల్ క్రియేట్ ఎ సడన్ జోల్ట్ ఇన్ ద ఎంటైర్ ఆయిల్ ప్రైసెస్. ఖచ్చితంగా ఆయిల్ ప్రైస్ అన్నీ కూడా అన్సర్టైన్గా మారిపోతుంది, మార్కెట్ అంతా కూడా అన్సర్టైనిటీతో ఉంటుంది. సో ఇట్ విల్ ఏబుల్ టు డిస్టర్బ్ ద ఎంటైర్ ఆయిల్ అండ్ సప్లై గ్యాస్. మొత్తం ఆయిల్ అండ్ సప్లై గ్యాస్ అంతా కూడా డిస్టర్బ్ అవడం వల్ల కంప్లీట్ చైన్ అంతా కూడా ఏమవుతుంది, కొలాప్స్ అవుతుంది డ్యూ టు బికాస్ ఆఫ్ ద జియో పొలిటికల్ టెన్షన్స్. ఓకే, సో యూఎస్ఏలో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, లేదా ఏషియాలో కానివ్వండి, ఎక్కడ జియో పొలిటికల్ టెన్షన్ ఏర్పడినా కూడా వెస్ట్ ఏషియా మీద ఇంపాక్ట్ అవుతుంది, ఆయిల్ ప్రైసెస్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ రెండు ఇంపాక్ట్ అయితే ఏమవుతుందమ్మా, ఆయిల్ డిపెండెన్సీ కంట్రీస్ అయినటువంటి ఇండియా మీద కానివ్వండి, చైనా మీద కానివ్వండి, లేదా పాకిస్తాన్ మీద కానివ్వండి, విపరీతమైనటువంటి ప్రెషర్ పడుతుంది. ఓకే, సో దానివల్ల వాళ్ళ ఎకానమీస్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఎకానమీస్ కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఇఫ్ ఇట్ ఈస్ లైక్ స్మాలర్ ఎకానమీస్ లైక్ పాకిస్తాన్, నేపాల్ ఇట్లాంటివి అయితే. ఓకే, అండ్ ఫైనలీ ద లాస్ట్ ఇంపాక్ట్, సో చేంజింగ్ ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ డైనమిక్స్. ఖచ్చితంగా సో ఈ యొక్క ఎనర్జీ ట్రెండ్స్ అనేవి ఎప్పటికప్పుడు షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ద ఆల్టర్నేటివ్ సోర్సెస్. ఖచ్చితంగా ఒక క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ వైపు, ఒక ఆల్టర్నేటివ్స్ వైపు మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. సో ద డిక్లైన్ ఆఫ్ ట్రెడిషనల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ ద కంట్రీస్ లైక్ ఇరాన్ కానివ్వండి, సౌదీ అరేబియా నుంచి కానివ్వండి, ఎప్పటికైనా సరే ఆబ్వియస్లీ దీస్ రిజర్వ్స్ ఆర్ దే వర్ నాట్ రెన్యూబుల్, దే విల్ బి నాన్ రెన్యూబుల్ సోర్సెస్. ఖచ్చితంగా ఏదో రోజున అవి ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఓకే, సో మనం ఖచ్చితంగా వేరే ఆల్టర్నేటివ్ సోర్సెస్ వైపు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా, ఖచ్చితంగా గ్లోబల్ ఎనర్జీ ఏమవుతుందమ్మా, ఎప్పటికప్పుడు కాంపిటీషన్ పెరిగిపోతుంది, డిమాండ్ పెరిగిపోతుంది. ఓకే, సో దేవర్ ఎక్స్ట్రాక్టింగ్ మోర్ అండ్ మోర్ ఆయిల్. ఓకే, కొన్ని సంవత్సరాలకి, కొన్ని దశాబ్దాలకి ఏమవుతుంది, మొత్తం ఆయిల్ అంతా కూడా ఏమవుతుంది, దట్ విల్ బి నల్లిఫైడ్ అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఇండియాస్ ఫ్యూచర్ ఎనర్జీ సెక్యూరిటీ అనేది విపరీతంగా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని మనం తగ్గించుకోవాలనుకుంటే, నివారించుకోవాలంటే మనం వీ హ్యావ్ టు షిఫ్ట్ టువర్డ్స్ ద డైవర్స్ ఛానల్స్. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ వైపు మనం చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ ఇంపాక్ట్ ఆఫ్ ఆయిల్ ప్రైసెస్, ఎస్పెషలీ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏషియా విల్ కాజ్ సో మచ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ. ఓకే, సో దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఏ విధంగా దీన్ని నుంచి బయటికి పడాలనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. సో వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ టు బి టేకెన్ టు ఎన్ష్యూర్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ. ఓకే, సో ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ విల్ బి ద వీ హ్యావ్ టు డైవర్సిఫై ద ఎనర్జీ సోర్సెస్. నేను చెప్పినట్టుగానే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి కన్వెన్షనల్ సోర్సెస్ మీద, ట్రెడిషనల్ సోర్సెస్ మీద కాకుండా, సో వీ షుడ్ రిలై ఆన్ అదర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఖచ్చితంగా సో వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ ఎనర్జీ మిక్స్. ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. ఖచ్చితంగా హైడ్రో పవర్ మీద కానివ్వండి, ఓకే, జియో థర్మల్ ఎనర్జీ మీద కానివ్వండి, విండ్ ఎనర్జీ మీద కానివ్వండి, ఓకే, బయోఫ్యూయల్స్ మీద కానివ్వండి, ఇట్లాంటి వాటి మీద మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఇన్వెస్ట్, వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఫర్ ద ఆయిల్ అండ్ గ్యాస్. ఖచ్చితంగా ఆయిల్ అండ్ గ్యాస్కి మనం ఆల్టర్నేటివ్స్ని చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా ఎమిషన్ రిడక్షన్స్ కూడా మనం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఓకే, సో వీ హ్యావ్ టు షిఫ్ట్ టువర్డ్స్ ద క్లీన్ టెక్నాలజీస్ ఫ్రమ్ ద ఫాసిల్ ఫ్యూయల్స్. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా మనకి ఎనర్జీ సెక్యూరిటీ అనేది డైవర్స్ అవుతుంది, ఎనర్జీ మిక్సింగ్ అనేది పెరుగుతుంది. ఓకేనా, సో ఓవరాల్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఎస్పెషల్లీ క్లీన్ టెక్నాలజీస్ మనం వాడినప్పుడు ఏమవుతుందమ్మా, ఎనర్జీ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఎమిషన్ రిడక్షన్ జరుగుతుంది. ఓకే, అండ్ ఇట్ ఆల్సో గుడ్ ఫర్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ ద ఎన్వైర్న్మెంట్. సో ఇట్లా డబల్ బెనిఫిట్ అనేది, డబల్ వ్యామీ అనేది కూడా మనకి క్రియేట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ విల్ బి ద స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ డొమెస్టిక్ ఎనర్జీ ప్రొడక్షన్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీ. ఖచ్చితంగా మనం సో వీ హ్యావ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ సబ్సిడీస్ కానివ్వండి, ట్యాక్స్ ఆఫ్స్ కానివ్వండి, ఓకే, సో లేదా కొంత కైండ్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా, ఓకే, ఇట్లాంటివి మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఆబ్వియస్లీ వీ విల్ గో ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రిగార్డింగ్ ద రెన్యూబుల్ ఎనర్జీ. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, వీ విల్ ఏబుల్ టు లెసన్ అవర్ డిపెండెన్సీ ఆన్ ద ఇంపోర్ట్స్. అదేవిధంగా ఇండియాలో మనకి ఓఎన్జీసీ ఈజ్ ద మేజర్ పిఎస్యూ వర్కింగ్ ఫర్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ ఇండియా. సో ఇండియాలో కూడా మనకి చాలా రిజర్వ్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయగలిగితే సో వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ వెస్ట్ ఏషియా. ఓకే, సో ఖచ్చితంగా మనం
డిపెండెన్సీని తగ్గించుకోగలుగుతాం. వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద బర్డెన్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఆల్సో వీ విల్ రెడ్యూస్ ద బర్డెన్ ఆన్ అవర్ ఎకానమీ, ఎస్పెషల్లీ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని మనం నారో చేసుకోగలుగుతాము. ఓకే, సో నెక్స్ట్ వన్ విల్ బి ద ఎనర్జీ ఎఫిషియన్సీ. సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ. ఖచ్చితంగా మనకు ఎనర్జీ ఎఫిషియన్సీని మనం పెంచుకోవాలి, ఎస్పెషల్లీ అక్రాస్ ద ఆల్ ద సెక్టార్స్. ఓకే, సో వీ హ్యావ్ టు లోవర్ ద డిమాండ్ ఆఫ్ దిస్ ఎనర్జీ. ఖచ్చితంగా ఈ యొక్క క్రూడ్ ఆయిల్ మీద ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం తగ్గించుకుంటూ ఆల్టర్నేటివ్ సోర్సెస్ మనం వైపు చూసినట్టయితే దీనివల్ల ఏమవుతుందో డిమాండ్ అనేది తగ్గుతుంది, అదేవిధంగా ఎనర్జీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ బ్లెండ్ ద పెట్రోల్, ఎస్పెషలీ మన పెట్రోల్ని ఏం చేస్తామమ్మా, సో రైట్ నౌ వీఆర్ యూజింగ్ 100% ఆఫ్ పెట్రోల్. సో దాన్ని మనం అట్లీస్ట్ 20% ఆఫ్ ఇథనాల్ని పెట్రోల్లో బ్లెండ్ చేయడం ద్వారా వీ కెన్ ఏబుల్ టు సేవ్ ద ఫ్యూయల్ అండ్ వీ కెన్ ఏబుల్ టు యూజ్ ద పెట్రోల్ ఇన్ ఎఫిషియంట్ మేనర్. ఖచ్చితంగా బయో ఎథనాల్ వల్ల ఏమవుతుందమ్మా, సో ఫ్యూయల్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది, లెస్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ అనేది రావడం కూడా జరుగుతుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఎనర్జీ మనకి సేవ్ అవుతుంది, ఎకానమీ డెవలప్ అవుతుంది, ఎన్వైరన్మెంట్ కూడా బాగుపడుతుంది. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వీ హ్యావ్ టు మిటిగేట్ ద సప్లై డిస్రప్షన్స్. ఖచ్చితంగా సప్లై డిస్రప్షన్స్ మనం మిటిగేట్ చేయాలంటే ఖచ్చితంగా జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి మనం తగ్గించాలి. మన రీజన్ అంతా కూడా స్టేబుల్గా ఉండేటువంటి ప్రయత్నం చేసినట్టయితే సో మనకి ఏమవుతుంది, సప్లై డిస్రప్షన్స్ అనేవి తగ్గుతాయి. ఓకేనా, అదేవిధంగా వీ హ్యావ్ టు రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ద ఇంపోర్టెడ్ ఎనర్జీ. ఖచ్చితంగా మనకి ఇంపోర్టెడ్ ఎనర్జీ మీద మనం డిపెండెన్సీని తగ్గించుకోవాలి. డొమెస్టిక్ మార్కెట్ని, డొమెస్టిక్ ఎక్స్ప్లోరేషన్ని కూడా మనం ఇంక్రీజ్ చేసినట్టయితే సో ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ఇంపోర్ట్స్ నుంచి మనం బయటపడతాం. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఈస్ టు ఎన్హాన్స్ ద డిప్లొమాటిక్ ఎఫర్ట్స్. ఖచ్చితంగా వెస్ట్ ఏషియా విల్ బీ వెరీ మచ్ టర్బులెంట్ రైట్ నౌ. ఓకే, సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, సో మన సైడ్ నుంచి డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ని మనం ఇంక్రీజ్ చేయాలి. సో టు మెయింటైన్ ద వెస్ట్ ఏషియా స్టేబుల్. ఖచ్చితంగా వెస్ట్ ఏషియా స్టేబుల్గా ఉంటేనే సో ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ అనేవి కూడా స్టేబుల్గా ఉంటాయి, ఆయిల్ మార్కెట్స్ అనేవి కూడా స్టేబుల్గా ఉంటాయి, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సో వెన్ వీ వాంట్ టు సెక్యూర్ అవర్ ఎనర్జీ, ఓకే, అండ్ వీ వాంట్ టు సెక్యూర్ అవర్ సప్లైస్, వీ హ్యావ్ టు బ్రింగ్ ద డిప్లొమాటిక్ ఎఫర్ట్స్. ఖచ్చితంగా నెగోషియేషన్స్ అనేవి ఇప్పుడు జరగాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్ దట్ వీ హ్యావ్ టు నెగోషియేట్ విత్ ఆల్ ద అరబ్ కంట్రీస్ లైక్ యూఏఈతో కానివ్వండి, లేదా సౌదీ అరేబియాతో కానివ్వండి, ఇరాన్తో కానివ్వండి, ఇరాక్తో కానివ్వండి, ఎప్పటికప్పుడు మనం డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ మనం ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే, బికాస్ దీస్ కంట్రీస్ ఆర్ ద కీ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆయిల్. సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద సెక్యూరిటీ ఎంగేజ్మెంట్ విత్ దీస్ కంట్రీస్. ఖచ్చితంగా వీళ్ళందరితో కూడా ఒప్పందాలు చేసుకున్నట్టయితే, ఒక మంచి డిప్లొమసీ మనం నడిపినట్టయితే we can able to maintain the good relation with these people and we can have that energy security to our country. సో నెక్స్ట్ విల్ బి ద బిల్డింగ్ స్ట్రాటజిక్ రిజర్వ్స్. ఖచ్చితంగా మన యొక్క స్ట్రాటజిక్ రిజర్వ్స్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ అవర్ డొమెస్టిక్ ఏరియా. ఖచ్చితంగా మన యొక్క కోస్ట్ లైన్ అనేది దాదాపుగా 7,516 కిలోమీటర్లు ఉంది. సో ఇక్కడ చాలా మొత్తంలో కూడా మనకి ఓఎన్జీసీ స్టిల్ ఎక్స్ప్లోరింగ్ టు గెట్ ఆయిల్ అండ్ గ్యాస్. ఖచ్చితంగా మన యొక్క కేజీ బేసిన్లో కానివ్వండి, గుజరాత్ గల్ఫ్ ఆఫ్ కంబర్ట్ రీజన్లో కూడా మనకి లాట్ ఆఫ్ ఆయిల్ ఉన్నట్టు కూడా మనకి కథనాలు రావడం జరిగింది. ఓకేనా, సో మన యొక్క డొమెస్టిక్ స్ట్రాటజీస్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అదేవిధంగా ఎనీ కైండ్ ఆఫ్ డిస్ట్రప్షన్స్ వల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా గ్లోబల్ ప్రైస్ అనేవి రైజ్ అవుతాయి. కాబట్టి సో డొమెస్టిక్ ఇండస్ట్రీ మీద కూడా మనం రిలై అవ్వాల్సినటువంటి బాధ్యత. ఓకే, సో అట్లాంటి ఇంపార్టెంట్ డిసిషన్స్ని కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో దీంతోపాటు మనం ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ ప్రైవేట్ పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఎనర్జీ సెక్టార్. ఖచ్చితంగా ఎనర్జీ సెక్టార్ ఇస్ ద లార్జెస్ట్ సెక్టార్. కాబట్టి ఇట్లాంటి ఎనర్జీ సెక్టార్లో మనం ఎస్పెషలీ ఎవరైతే రెన్యూవబుల్ టెక్నాలజీస్ని మనం ఇంప్రూవ్ చేస్తామని వచ్చారో వాళ్ళకి మనం ఖచ్చితంగా ఒక అవకాశం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దట్ వీ కెన్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద డొమెస్టిక్ ప్రొడక్షన్. మనకు డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మన ఎనర్జీ సెక్యూరిటీ ఓవరాల్గా బూస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా అంబానీ కానివ్వండి, అదానీ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి. ఓకే, సో హూ ఎవర్ ద ప్లేయర్స్, ఎనీ వన్. ఓకే, ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ వీళ్ళ నలుగురే అని కాదు, ఎనీ కైండ్ ఆఫ్ టాటా పీపుల్ కానివ్వండి. సో ఆల్ ద ప్రైవేట్ పీపుల్ షుడ్ బి ఎంకరేజ్ టు ఇంక్రీజ్ ద రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఆల్సో దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ద డొమెస్టిక్ ప్రొడక్షన్. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీస్. ఖచ్చితంగా ఈ యొక్క ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ స్మార్ట్ గ్రిడ్స్ కానివ్వండి, ఎనర్జీ స్టోరేజ్ కానివ్వండి, ఎస్పెషల్లీ ఈవీ వెహికల్స్ కానివ్వండి, ఇథనాల్ బ్లెండింగ్ కానివ్వండి, లేదా హైడ్రోజన్ పవర్ బేస్డ్ వెహికల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమవుతాయమ్మా, సో దే విల్ లోవర్ ద క్రూడ్ ఆయిల్ డిపెండెన్సీ, దే విల్ ఇంప్రూవ్ ద రెన్యూబుల్ ఎనర్జీ. దీనివల్ల ఏమవుతుంది, డిమాండ్ అనేది తగ్గుతుంది క్రూడ్ ఆయిల్ మీద. అదేవిధంగా ఓవరాల్ ఎనర్జీ సెక్యూరిటీ పెరుగుతుంది వెన్ వీఆర్ స్విచ్చింగ్ టు ద రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీస్. దీనివల్ల ఏమవుతుందమ్మా, పొల్యూషన్ తగ్గుతుంది. ఓకే, సో మనకు ప్యారిస్ క్లైమేట్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి కమిట్మెంట్స్ని మనం ఈజీగా చేరుకోగలుగుతాము. ఓకే, ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, ఓవరాల్
హెల్త్ అండ్ హార్మోనీ అనేది అందరికీ కూడా దక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్. సో ఇండియాకి ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ క్లోజ్లీ అండ్ అసోసియేటెడ్ విత్ ద వెస్ట్ ఏషియన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్. ఓకే, సో వెస్ట్ ఏషియా మీద మనం చాలా ఎక్కువ మొత్తంలో ఆధారపడి ఉన్నాము. అండ్ సిన్స్ నాట్ ఓన్లీ దిస్ డెకేడ్, ఓకే, చాలా డెకేడ్స్ నుంచి కూడా మనం చూస్తున్నాము. సో వీ హ్యావ్ వెరీ వెరీ క్లోజ్ టైస్ విత్ ద వెస్ట్ ఏషియా రిగార్డింగ్ ద ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ. సో అదేవిధంగా మనకున్నటువంటి ఛాలెంజెస్ని కానివ్వండి, మనకున్నటువంటి సప్లై చైన్స్ ఇష్యూస్ని కానివ్వండి, అన్నీ కూడా మనం దాటుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మనకు ఏర్పడింది. కనుక ఇప్పటికైనా సో వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ ఎనర్జీ రిసోర్సెస్. ఖచ్చితంగా మన యొక్క డిపెండెన్సీని తగ్గించుకొని మన యొక్క డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఇప్పటికైనా లేకపోలేదు. సో వీ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, సో దానికోసం మన యొక్క ఎనర్జీ సోర్సెస్ మనం డైవర్సిఫై చేసుకోవాలి. అదేవిధంగా డొమెస్టిక్ ప్రొడక్షన్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఎస్పెషలీ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో వెస్ట్ ఏషియన్ కంట్రీస్తో మనం డిప్లొమసీ అనేది అద్భుతంగా మనం మెయింటైన్ చేసుకోగలిగితే వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ రిజర్వ్స్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. ఓకేనా, అదేవిధంగా మన డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా మనం ఎంకరేజ్ చేసినట్టయితే, ఎస్పెషలీ రెన్యూబుల్ ఎనర్జీ మీద మనం క్లీనర్ టెక్నాలజీస్ మీద కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఏమవుతుందమ్మా, సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ఎఫిషియంట్ టెక్నాలజీస్ దట్ విల్ బీ ఏబుల్ టు బ్రింగ్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ. సో ఒక వేరియబుల్ ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఇండియాకి వీటి వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఇట్. ఓకే, సో ఈ విధంగా చేసినట్టయితే ఇండియాస్ విల్ ఏబుల్ టు బూస్ట్ ఇట్స్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ఇట్ విల్ రెడ్యూస్ ద ఆయిల్ డిపెండెన్సీ ఆన్ ద వెస్ట్ ఏషియా. ఓకేనా, సో ఈ విధంగా వీ కెన్ ఏబుల్ టు కంక్లూడ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకేనా, సో చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం వీడియోస్ అయితే చేస్తున్నామా. సో ప్లీజ్ అక్నాలెడ్జెస్, మమ్మల్ని అక్నాలెడ్జ్ చేయండి. అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఎవ్రీ మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. సండే మీకు ఎట్లాగో ఆఫ్ కాబట్టి సో యూ కెన్ రిలాక్స్. బట్ సో ఏ సెషన్ కూడా మీరు మిస్ కావద్దు. ఖచ్చితంగా 3 to 4 months వరకు రెగ్యులర్గా ఫాలో అయితే అవ్వండి. ఓకేనా, దానివల్ల మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అయితే లభిస్తుంది. ఓకేనా, రైట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.